మీడియా ప్రపంచంలో చాలా ప్రాముఖ్యత కలిగిన పేరు ప్రణయ్ రాయ్. ఎన్డీటీవీ ఫౌండర్గా ప్రణయ్ రాయ్ టెలివిజన్ జర్నలిజంలోనే ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించినటువంటి జర్నలిస్ట్. కానీ ఎన్డీటీవీ అదానీ చేతుల్లోకి వెళ్ళిపోవడంతో ప్రణయ్ రాయ్కి ఎన్డీటీవీకి సంబంధం తెగిపోయింది. సో ఆయన జర్నలిజంలో ఏం చేయబోతున్నాడు అన్న ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ప్రణయ్ రాయే ప్రకటించాడు, తాను డిజిటల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించాడు. This is just to let you know the launch of Decoder.com. It's an AI-based website and an app. It'll have the largest stock of information and data on elections and world events, including the world this week. The aim of artificial intelligence on Decoder is to enable you to do your own analysis. Launch of Decoder will be done step by step over the next few weeks and months. We really hope Decoder empowers you and that you enjoy the Decoder experience. Decoder.com అనే ఒక వెబ్సైట్ను, యాప్ను లాంచ్ చేయబోతున్నాడు. ఈవెన్ యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ అయినట్లుంది. సో ఈ వెబ్సైట్, యాప్ ద్వారా ఎలక్షన్ అనాలిసిస్, అలాగే వరల్డ్ ఈవెంట్స్ సంబంధించినటువంటి చాలా సమాచారాన్ని, డేటాను ఇందులో ఉంటుందని, దీని ద్వారా ప్రేక్షకులు, పాఠకులు అనేక అంశాలపైన సమాచారాన్ని పొందవచ్చని ప్రకటించారు. ఈవెన్ ద వరల్డ్ దిస్ వీక్ కూడా ఇందులో ఉంటుందని. ది వరల్డ్ దిస్ వీక్ ప్రణయ్ రాయ్ సిగ్నేచర్ ప్రోగ్రామ్. అది ఆయన దూరదర్శన్లో ఒక జనరేషన్ ఇన్స్పైర్ చేసినటువంటి ప్రోగ్రామ్ ద వరల్డ్ దిస్ వీక్. సో ఈ చాలా సమాచారం ఎలక్షన్ అనాలిసిస్లో కూడా ప్రణయ్ రాయ్ ఒక రకంగా ఆద్యుడు. అంటే ఈ సెఫాలజీ, ఇండియాలో ఈ ఎలక్షన్ ఫోర్కాస్ట్లు, ప్రీ పోల్ ఒపీనియన్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలు, ఈ ఎన్నికల విశ్లేషణను ప్రారంభించింది కూడా ప్రణయ్ రాయ్. అలాగే బడ్జెట్ పైన లైవ్ విశ్లేషణలకు కూడా ఆద్యుడు ప్రణయ్ రాయ్. అందుకని టెలివిజన్ రంగంలో చాలా ఇన్నోవేషన్స్కు ప్రసిద్ధి. ఇప్పుడు డిజిటల్ ప్రపంచం ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా, తన వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా ఈ సమాచారాన్ని అందజేస్తానని ప్రకటించాడు. ఇది 15 భారతీయ భాషల్లో ఉంటుంది అని మీడియాలో కథనం వస్తోంది. డెమోక్రటైజింగ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ప్రజలకు అందించడానికి ఒక సాధనంగా ఇది ఉంటుంది అని చెప్పారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్గా ఉంటుంది అని కూడా ప్రణయ్ ప్రకటించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు అంటే సమాచారాన్ని తీసుకోవడమే కాదు, పొందడమే కాదు, ఆ సమాచారాన్ని ఏఐ సహాయంతో పాఠకులు, ప్రేక్షకులు తామే స్వయంగా విశ్లేషణ చేసుకోవటానికి వీలుగా ఈ వెబ్సైట్, యాప్ రూపకల్పన చేస్తున్నామని ప్రకటించారు. ఆపరేషనల్గా ఎలా ఉంటుందో చూడాలి. బట్ ప్రణయ్ రాయ్ ప్రకటించినట్టుకు ఇట్ విల్ నాట్ జస్ట్ ఇన్ఫార్మ్ ద రీడర్ అండ్ ద వ్యూవర్, ఇట్ విల్ ఎంపవర్ ద రీడర్ అండ్ ద వ్యూవర్ అన్నాడు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఆ ఇన్ఫర్మేషన్ను తీసుకొని దాన్ని తాము స్వంతగా ఎనలైజ్ చేయడానికి కూడా వీలు ఉంటుంది అని కూడా ప్రణయ్ రాయ్ ప్రకటించాడు. ఇది ఒక కొత్త ట్రెండ్ జర్నలిజంలో. న్యూ ట్రెండ్ ఏంటంటే పర్సన్ ఈజ్ ఎ బ్రాండ్. జర్నలిజంలోనే కాదు, పాలిటిక్స్లో, బిజినెస్లో కొత్త ట్రెండ్. ప్రణయ్ రాయ్ ఒక బ్రాండ్. అందువల్ల ఆయన లాంచ్ చేస్తున్న మీడియా వెంచర్ అది కొత్తదైన, విశేషమైన ఆదరణ పొందుతుందనలో ఎలాంటి అనుమానం లేదు. ఆధునిక టెక్నాలజీ ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశము, నాలెడ్జ్ ఎకానమీ, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ ఇస్తున్న అవకాశం ఏంటి అంటే 100 కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం లేకుండా ఎస్టాబ్లిష్డ్ మీడియా ఇన్స్టిట్యూషన్స్తో పోటీ పడి టాలెంట్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే నీవు జర్నలిజం చేయవచ్చు అని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఎన్డీటీవీ అదానీలు టేక్ ఓవర్ చేశాక రవీష్ కుమార్, ఎన్డీటీవీ హిందీలో చాలా ప్రఖ్యాత జర్నలిస్ట్, ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇప్పుడు కోట్ల మంది
అట్రాక్ట్ చేయగలిగాడు. అలాగే సిద్ధార్థ్ వరదరాజన్ ఇతర జర్నలిస్టులు కలిపి సొంతగా ది వైర్ పెట్టుకోగలిగారు. ఆయన హిందూ పత్రికకు ఎడిటర్గా కూడా పనిచేశాడు. చాలా ఇంటర్నేషనల్గా యునైటెడ్ నేషన్స్ అవార్డులు కూడా పొందిన జర్నలిస్ట్. సో ఇలా ఒక బలమైన ఒపీనియన్ ఉండి రవీష్ కుమార్ కానీ, ప్రణయ్ మీకు సిద్ధార్థ్ వరదరాజన్ కానీ ఒక బలమైన ఒపీనియన్ ఉన్నవాళ్ళు. ఇలా బలమైన ఒపీనియన్ ఉన్న వాళ్ళు సొంతగా పెట్టుబడులు అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు పెట్టుబడి సమీకరించగలగవచ్చు. అధికారంలో ఉన్న వారితో వారికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా పెద్ద ఎత్తున పెట్టుబడులను అట్రాక్ట్ చేయగలుగుతాడు. కోర్స్ ఆయనకున్న బ్రాండ్ కూడా ఆ పెట్టుబడులు ఆకర్షించడానికి ఉపయోగపడింది. ఇక అలాగే ప్రణయ్ రాయ్ లాంటి వాళ్ళు పెద్ద పెట్టుబడులు, 100 కోట్ల పెట్టుబడులు అవసరం లేకుండానే డిజిటల్ టెక్నాలజీ ఇస్తున్న అవకాశాన్ని హార్నెస్ చేస్తున్నారు. నా అనుభవం కూడా అదే. నేను ఒక ఇంగ్లీష్ దినపత్రికకు సంపాదకుడిగా, టీవీ ఛానళ్ళకు ఎడిటర్గా ఉంటూ అవి వదిలేసిన తర్వాత ఏం చేయాలి, టెలివిజన్ డిబేట్లకు పోదామంటే నేను చెప్పదలుచుకున్న టాపిక్స్ పైన డిబేట్లు ఉండవు. ఇతర గెస్ట్ల క్వాలిటీ పైన నేనేమి గ్యారంటీ ఇవ్వలేను. ఆ డిబేట్ ఎటువైపు తిరుగుతుందో తెలియదు, అరుపుల కేకలతో ముగుస్తుందో తెలియదు. ఒక రకంగా డిస్గెస్ట్ అయ్యాను, ఏంటి మీడియా. సో అప్పుడు వచ్చిన ఆలోచన యూట్యూబ్ ఛానల్. నా సినిమాకు నేనే హీరో, నేను ఇంకో టీవీ ఛానల్ పైన ఆధారపడాల్సిన అవసరం నాకేంటి, నేను చెప్పదలుచుకున్నది నేనే నా యూట్యూబ్ ద్వారా చెప్తాను అని. ఇవాళ మీరే దానికి సాక్షి. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు 8,57,000 సబ్స్క్రైబర్లతో లాస్ట్ మంత్ 1,56,00,000 వ్యూస్తో ఈ స్థాయికి రాగలిగాం. అందువల్ల నాలెడ్జ్ ఎకానమీలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, నాలెడ్జ్ ఎకానమీ అనేదిలో విజ్ఞానం ఆధారంగా ఆర్థిక వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయి. వరల్డ్ బ్యాంక్ ఒక నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ అన్న వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో చెప్తుంది. మీరు గూగుల్లో వెతకచ్చు, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆన్ నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ అని. అందులో చెప్పింది ఏంటంటే, ఎకానమీస్ ఆర్ నో లాంగర్ బిల్ట్ అపాన్ నేచురల్ రిసోర్సెస్ ఆర్ ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ మనీ. ఎకానమీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ బిల్ట్ అపాన్ హ్యూమన్ రిసోర్సెస్, నాలెడ్జ్ ఇస్ ద బెడ్ రాక్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాడు. అందువల్ల నీకు విజ్ఞానం ఉంటే నువ్వు స్టార్టప్ లాంచ్ చేయొచ్చు, నీకు విజ్ఞానం ఉంటే నీవే ఒక ఎకానమీ కావచ్చు. ఇది ప్యాషన్ ఎకానమీ అంట. నీకు ప్యాషన్, ప్రణయ్ రాయ్ యాజ్ ఎ ప్యాషన్ ఫర్ జర్నలిజం. అందువల్ల ఆయన ఎన్డీటీవీ వదిలేసిన ప్యాషన్ ఉండడం వల్ల ఆయన ఈ డిజిటల్ ప్రపంచం ద్వారా కొత్త జర్నలిస్టిక్ వెంచర్ మొదలుపెట్టాడు. మీరు చూస్తూ ఉండండి, ప్రణయ్ రాయ్ వెళ్ళాక ఎన్డీటీవీలో ఆ షీన్ పోయింది. మీరు ఎన్డీటీవీ కూడా అధిగమించే స్థాయిలో ప్రణయ్ రాయ్ మీడియా వెంచర్ ఉంటుంది. రవీష్ కుమార్ ఎక్స్పీరియన్స్ అదే. అందువల్ల చాలామంది జర్నలిస్టుల ఎక్స్పీరియన్స్ అదే. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ మిలియన్స్ టు లిజన్ టు యువర్ స్టోరీ, రిసోర్సెస్ ఈజ్ నో లాంగర్ ఎ ప్రాబ్లం. నీకు చెప్పగలిగే సామర్థ్యం ఉండి, చెప్పే విషయం ఉన్నప్పుడు, సత్తా ఉన్నప్పుడు, నీది చూసటానికి వినటానికి కోట్ల సంఖ్యలో జనం ఉన్నప్పుడు వనరులు అనేది సమస్య కాదు. టెక్నాలజీ దాన్ని బ్రిడ్జ్ చేసింది. డిజిటల్ ప్రపంచం ఒక అద్భుతమైన ప్యాషన్ ఎకానమీని ఆవిష్కరిస్తోంది. ఆ ప్యాషన్ ఎకానమీ మీడియాలో ప్రణయ్ రాయ్ ది న్యూ స్టార్.